10 నిమిషాల్లో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఉన్న అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? ఇంకో చెప్పగలిగా చెప్తారా? హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. 15వ వచనం చదవండి. 15వ వచనం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయన యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాడు కనుక నీవు లేచి ఇశ్రాయేలు నాబోతు క్రయమునకు నీకియ్యనుండకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోమని ఆహాబుతో చెప్పారు. దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన చదివిన లేఖన భాగంలో ఆహాబు రాజు మనకు కనబడుతున్నాడు. ఈ రాజుగారు ఒక దినాన తన పురమునకు ఆనుకున్నటువంటి ఒక తోటని ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలుగా పిలువబడుతున్న ఒక నాబోతు వ్యక్తి అనే దగ్గరికి వెళ్ళి, నాబోతు, నీకు ఏ ద్రాక్ష తోట అయితే ఉందో నా పురమునకు ఆనుకొని ఆ ద్రాక్ష తోట నీవు నాకు ఇచ్చినట్లా దానికంటే మరి శ్రేష్టమైన ద్రాక్ష తోటని నీకు ఇస్తానయ్యా అని ఒక రాజు ఒక సాధారణమైన వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి తిరిగి మాట్లాడాడు, నా ద్రాక్ష తోట నీకు ఇవ్వబడదు, నా ద్రాక్ష తోట నీకు ఇవ్వను, అసలు ఇచ్చే ప్రసక్తి లేదు అని ఎప్పుడైతే సాధారణమైన రాజుతో మాట్లాడాడో ఆ రాజు తన ముఖం ముడుచుకుని వెళ్ళి ఇంటిలో తన గదిలో పరుండి ఆ విషయము భార్యకి తెలిసిన వెంటనే యెజెబెలు వచ్చి మాట్లాడుతుంది, నీవు రాజు కదా, ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ రాజరికం కావచ్చు, నీ అధికారం కావచ్చు, ఒకవేళ అవేవి పనికి రానటువంటి సమయాల్లో నీవు ఈ విధంగా మూడుచుకొని ఉండడం అదేమాత్రం సమంజసము కాదు. నువ్వు లేచి ముఖం కడుపులు భోజనం చేయి అని చెప్పిన తర్వాత రాజు యొక్క భార్య ప్లాన్ వేసింది. ఏ విధంగానైనా సరే నా భర్త ఏదైతే ఆశపడ్డాడో, నా భర్త దేనైతే కోరుకున్నాడో అది నేను ఈ దినము నా భర్తకి అందజేయాలి. దాని గురించి వ్యక్తులను సంపాదించింది, అబద్ధ సాక్ష్యాధారులను సంపాదించి, ఒకవేళ మొట్టమొదటిగా నాబోతు దగ్గరికి వెళ్ళండి, ఆ ఇశ్రాయేలుగా పిలువబడుతున్న విశ్వాస దగ్గరికి వెళ్ళండి, మొత్తం మీద మన పరిభాషను మీకు తెలియజేస్తున్నాను. వినిన తర్వాత మరొక మాట అడగండి, లేదా వాడిని చంపేసి ఆ డాక్యుమెంట్స్ ఆ దస్తావేజులు తీసుకుని రండి నా దగ్గరికి అని రాజుగారి యొక్క భార్య 2 పని మనుషులు ఇచ్చి పంపించింది. 2 వెళ్ళారు. నాబోతు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారికి ఏ సమాధానం ఇచ్చాడో ఈ సైన్యాధిపతులకు కూడా అదే సమాధానము ఇచ్చాడు. ఈ 10 వారికి కూడా అదే సమాధానం ఇచ్చాడు. మరలా వచ్చారు. వచ్చిన తర్వాత నాబోతు ఒకే మాట మీద నిలబడ్డాడు. ఏమిటంటే, నా పిత్రార్జితమైన స్వాస్థ్యాన్ని నేను ఏమాత్రం కూడా ఇవ్వను. గల కారణం ఏమిటి? నాబోతు, నీకు అంతకంటే శ్రేష్టమైన ద్రాక్ష తోట వస్తుంది కదా, నువ్వు ఎందుకు ఏమాత్రం కూడా ఇవ్వడానికి నువ్వు వెనుక వేస్తున్నావు? నేను అడుగుతుంది ఒక సాధారణమైన వ్యక్తి కాదు, సాక్షాత్తు ఈ దేశపు రాజుగారు నేను అడుగుతున్నారు. ఆ కాస్తంత ఎరకరం ఆ ద్రాక్ష తోట ఇమ్మని అడుగుతున్నారు. ఇవ్వలేవా? దానికి బదులుగా అవసరమైతే ఆయన దానికంటే మరి శ్రేష్టమైన డబ్బులు సంపాదించగల ఆస్తిని నీకు ముట్ట చెప్తాడయ్యా నీకు. ఆయన నాబోతు మొండిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ఆస్తి నా పిత్రార్జిత స్వాస్థ్యాన్ని నేను ఇవ్వనుగాక ఇవ్వను. నా మాట్లాడమైన వాడు దేవుడికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. గల కారణం ఏమిటి? నాబోతు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు? నాబోతు మాట్లాడడం గల కారణం ఏమిటి? ఈనాడు మన దగ్గర ఏ అయితే స్వాస్థ్యాలు ఉన్నాయో, ఇక్కడ కూర్చుని ఉన్న వారు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము
మనము ప్రభు యారి యొక్క దగ్గర నుంచి ఒకవేళ నాబోతు తన తండ్రి యొక్క నుంచి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడేమో. పిత్రాజితము అనగా తాత ముత్తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చేదిగా పిత్రాజితం అంటారు. ఇప్పుడు నాబోతు అదే మాట్లాడాడు, ఇది నా పిత్రాజితంగా వస్తున్నటువంటి స్వాస్థ్యం, దీన్ని ఇవ్వడానికి నేనేమాత్రం కూడా ఇష్టపడను. ఒకవేళ మా నాన్నగారు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తే దానికంటే శ్రేష్టమైన స్వాస్థ్యం మనకి వస్తుందంటే, మన కుటుంబం బాగుపడుతుందంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందనంటే, రాజుగా ఉన్నటువంటి అధికారి దిగి వస్తే మనం ఇస్తామా ఇవ్వమా? ఇవ్వడానికి మన మనసు ఒప్పుకుంటుంది ఖచ్చితంగా. కానీ నాబోతు మనసు ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఇక్కడ కారణం ఏమిటి? అడిగింది ఎవరు? రాజు. కానీ దేనికి రాజు అనగా ఈ భూ సంబంధమైన లోక సంబంధమైన రాజ్యానికి రాజు తప్ప పరలోక రాజ్యానికి ఆత్మ సంబంధమైన దేశానికి రాజు ఏమాత్రం కూడా కాదు. ఈనాడు మనం అడుగుతున్నది ఎవరు? ఆనాడు ఆ హాబురాజు వచ్చి నాబోతుని అడిగాడు. ఈనాడు మన దగ్గర ఉన్న స్వాస్థ్యాలు ఏమిటి? అసలు ఇక్కడ కూర్చున్న వారము మనం ఏ స్వాస్థ్యాన్ని మనం కలిగి ఉన్నాము? అపవాదైన సాతానుడి రాకడకాల సమయంలో, రాకడకాల దినముల్లో వాడు మన యొక్క నుంచి ఏ స్వాస్థ్యాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు. అసలు వారి యొక్క టార్గెట్ ఏమిటి? అసలు తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరము, దగ్గు, విరోచనాలు, ఈ లోక సంబంధమైన బలహీనతలు మనతో చచ్చేంత వరకు మనతోనే ఉంటాయి ఈ బలహీనతలు. కానీ వాడి టార్గెట్ ఒక తలనొప్పి పెట్టడం వాడి టార్గెట్ కాదు కదా. అసలు వాడి ఆలోచన, వాడి తలంపులు ఏంటంటే, పరమందున్న తండ్రి మనకి ఏ స్వాస్థ్యం అయితే ఇచ్చాడో ఆ స్వాస్థ్యము ఈ భూలోకంలో ఏ వ్యక్తికి ఇవ్వలేని స్వాస్థ్యాన్ని తండ్రి మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ భూలోకంలో ఏ వ్యక్తి, ఏ మానవుడికి ఇవ్వలేని స్వాస్థ్యాన్ని పరమందున్న తండ్రి మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్వాస్థ్యాన్ని ఎవరు దొంగిలించాలని చూస్తున్నారు? అపవాదైన సాతానుడు. చెప్పండి, ఎవరు దొంగిలించాలని చూస్తున్నారు? అపవాదైన సాతానుడు. వారిని ఎవరు రింగుదు నాన్న ఇటు వాటి గర్జించి సింహం వాడు తిరుగులాడుతున్నాడు. గట్టిగా మాట్లాడితే మన దగ్గర ఏ అయితే విలువైనవి ఉన్నావో అవి మన దృష్టిలో, మానవుల దృష్టిలో, మనుషుల దృష్టిలో విలువ లేనివిగా కనబడుతున్నాయి. కానీ దేవుడి దృష్టిలో ఏ అయితే విలువైనవిగా ఉన్నాయో అవి మానవ దృష్టిలో విలువ లేనివిగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సాతానుడికి కూడా తెలుసు మన దగ్గర ఏది విలువైనది ఉందో. వారికి కూడా తెలుసు మన దగ్గర ఏది విలువైంది, ఏది విలువలేదు. కానీ మనమే గ్రహించుకోలేకపోతున్నాం. మన దగ్గర ఉన్న స్వాస్థ్యం, మన దగ్గర ఉన్న తండ్రి ఇచ్చింది ఎంత వెలగలది, ఎంత ఖరీదైనది, ఎంత కష్టపడితే మనం సంపాదించుకోగలమో. ఒకవేళ పోగొట్టుకుంటే మళ్ళా మనం తిరిగి సంపాదించుకోగలమా? తిరిగి సంపాదించుకోలేమా? ఈ స్వాస్థ్యమైన సాతానుగాడు ఈ రాకడకాల దినములో, రాకడకాల సమయంలో వారికి కూడా తెలుసు సమయం అతి సమీపంగా ఉందని. దేవుడికి స్తోత్రం చెప్తామా? మన యొక్క సమయం కాస్త చాలా ఎక్కువగా ఉందిలే. మన ముత్తాతల కాలం నుంచి, మన పితరుల కాలం నుంచి ఇదిగో ఆయన మెస్సయ్య వస్తున్నాడు, రాజకుమారుగా వస్తున్నాడు, ఆయన మనల్ని తీసుకుని వెళతాడు అని పాటలు పాడుతున్నాం, సువార్త చెబుతున్నాం. నేటికి ఆయన రాకడ మాత్రం రాలేడు. పౌలు గారు అంటారు, నేను మంచి పోరాడుకుని నా పరుగు తుదముట్టించింది, నా విశ్వాసమును కాపాడుకోండి. ఆయన మంచి పోరాడేశాడంటే ఆయన పోరాటం అయిపోయింది. ఆయన పరుగులు తుదముట్టించాడు, ఆయన పరుగులు తుదముట్టించాడు, అయిపోయింది. ఆయన విశ్వాసాన్ని కాపాడుకు. ఆయన మాట్లాడే మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను తలుపు గద్ద నుంచి నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిని కదా నాతో వాడు అతనితో నేను కలిసి నేను భోజనం చేస్తాను. ఆయన ఎప్పుడు ఇదిగో నేను వస్తున్నాను, ఇదిగో నేను వచ్చాను, ఇదిగో త్వరగా రాబోతున్నాను అని మాట్లాడుతుంటే ఇంకను కూడా మనం మాట్లాడే మాట ఏమిటంటే, నేను ప్రభు కొరకు జీవించడానికి, నడవడానికి, పరిగెత్తడానికి ఒక తీర్మానం చేసుకున్నాను. నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించి. అపవాదైన సాతాను టార్గెట్ ఎలా ఉందంటే వాళ్ళ దృష్టిలో సమయమేమో అయిపోతుంది, సంఘం ఎత్తబడే సమయం ఆసనం అయిపోతుంది. సంఘం అనగా ఏమిటి? ఏ కన్యకైతే, ఏ స్త్రీ అయితే ఇచ్చిన అలంకారం తప్ప మనం ఏ అలంకారం ధరించుకున్నదో, అనగా ప్రభు వారు మనకి ఇచ్చిన అలంకారాలు ఏదైతే మనం ధరించుకుంటామో ఆయన వాక్య ప్రకారంగా సిద్ధపడి ఆత్మతోను, శక్తితోను మనం మన రాత్రితో కనిపెట్టుకునే వారిగా ఉంటాము. ఆ సంఘము ఎట్టబడి సంఘము సిద్ధపడిన సంఘం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అటువంటి సాతానుడు సమయం కొద్దిగా ఉందని చెప్పి
మన స్వాచ్యాన్ని ఎత్తికెళ్ళడానికి వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. చెప్పండి, ఎందుకు తిరుగులాడుతున్నాడు వాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నాబోతు దగ్గరికి అహాబు రాజు వచ్చి మాట్లాడుతున్నాడు, నీ స్వాచ్యాన్ని, నీ ద్రాక్ష తోటని నాకు ఏమన్నాడు. నాబోతు ఏమన్నాడు? ఏ మాత్రం కూడా నాకు ఇష్టము లేదు. ఎందుకు? ఈనాడు అపవాదైన సాతానుడు మన దగ్గర కూడా కొన్ని స్వాచ్యాలు ఉన్నాయి. నాబోతుకి కావాలనుకుంటే అంతకంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోటను ఇస్తానన్నాడు రాజు. కానీ ఏమన్నాడు నాబోతు? నాకు అవసరము లేదు, నాకున్న పాలెకరము 2 గుంచాలైనా కానీ ఏం కాదు, ఎకరం నాకు అవసరం లేదు, కానీ నాకున్నది మటుకు చాలయ్యా, ఇదే నేను ఉంచుకుంటా, నాకు అవసరం లేదు అని మాట్లాడడానికి ఎందుకు అంత ఆలోచన, అంత మొండితనం, అంత పట్టుదల నాబోతుకి ఎందుకు? కుటుంబం బాగుపడని ఆశ లేదా నాబోతుకి? కుటుంబం మంచిగా ఉండాలని నాబోతుకి కోరిక ఏమి లేదా? ఈ లోక సంబంధమైన అపవాదైన సాతాను కూడా అంతే. మన మీద మన యొక్క ఏవైతే స్వాచ్యాలు ఉన్నాయో ఆ స్వాచ్యాన్ని దొంగిలించడానికి చూస్తున్న అపవాదైన సాతానుడు. ఇంతకీ తెలియని విషయం ఏంటంటే, ఆ స్వాచ్యాలు విలువైనయా, అవి పిత్రాజీతంగా వచ్చినాయా, అది మనకు తండ్రి ఇచ్చాడా, ఈ లోక సంబంధమైన సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తుల, లేదా ఆత్మ సంబంధమైన దైవికమైనటువంటి ఒక దేవాది దేవుడు మనకి ఇచ్చిన స్వాచ్యం. ఆ స్వాచ్యాలు వాటి విలువ తెలిస్తే కదా అవి మనం కాపాడుకోవాలా, పోగొట్టుకోవాలా, ప్రాణం అర్పించాలా మనకు తెలిసేది. మన కొడుకు గురించి మనం ప్రాణం ఇస్తాం, పక్కింటి కొడుకు గురించి ఎందుకేమో? నీ కొడుకు గురించి నీకు తెలుసు, వాడిని రక్తం పంచుకుని పుట్టినటువంటి కుమారుడు నీకు తెలుసు, నీ కొడుకు తెలుసు. నీ దగ్గర ఉన్నది విలువైనది లేదా అని నువ్వు ఎరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడే దాని కొరకు నువ్వు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతావు. ఇలాంటి అమూల్యమైన స్వాచ్యాలు ప్రభువారు మనకి ఏమి ఇచ్చారు? మన దగ్గర అసలు ఏమి స్వాచ్యాలు ఉన్నాయి? సాతాను గాడు ఎందుకు మన మీద అటాక్ చేస్తున్నాడు? ఎందుకు మన మీద దాడి చేయడం తిరుగుతున్నాడు? ప్రతి దానికి ఏదో ఒక శోధన. అయ్యా, నేను ఎంత ప్రార్థన చేసుకుంటున్నా, ఎంత విశ్వాసంలో సాగినా ఒక శోధన, ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉన్నది ప్రభువా. ఆ బాధ, కష్టం నాకు మటుకు అర్థం కావట్లేదు, కానీ ఈ శోధన నుంచి నన్ను విడిపించి ప్రభువా, ఈ సాతాను బంధకాల నుంచి నన్ను విడిపించి ప్రభువా. ఎన్ని మార్లు మనం ప్రార్థన చేయలేదు? మనం అనుకుంటాం ప్రతి చిన్నదానికి కారణం ఎవడు? సైతాను వాడే. ప్రతి చిన్నదానికి కారణం సైతాను వాడే. లేదు 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 లేదు. ఒకానొక సమయంలో దేవుని యొద్ద నుంచి, లేదా వాళ్ళ బ్రతుకుల్లో శాపాన్ని పొందుకోవడానికి కారకులుగా వాళ్ళ సొంత జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కారణమయ్యాయి. ఎవరో కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏమయ్యాయి? కారణమయ్యాయి శాపం పొందుకోవడానికి. కానీ ఉదయకాలంగా ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, ఆహాబు ఏ స్వాచ్యాన్ని కలిగి ఉన్నాడు, ఇక్కడ కూర్చున్న మనము కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆత్మ సంబంధమైన స్వాచ్యాన్ని కలిగి ఉన్న వారమే. దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన స్వాచ్యాన్ని ఎవరు దొంగిలిస్తున్నారు? చెప్పండి, ఎవరు? అపవాదైనా సాతాను. భూలోక సంబంధమైనవి కాదు మన స్వాచ్యాలు, పరలోక సంబంధమైన. ఉదాహరణ కొన్ని స్వాచ్య నా హృదయంలో ఉన్నటువంటి మాటలు మీకు టూకీగా మీకు అక్కడికి తెలియజేస్తాను, మీరు శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా తండ్రి ఇచ్చే స్వాచ్యం ఏమిటి అనగా, ఈ లోకంలో ఏ మనుషుడు, ఏ వ్యక్తి ఎవరిని స్వాచ్యాన్ని పరమోన్నత దేవుడు మనకు ప్రసాదించాడు. అది మొట్టమొదటిదిగా ఏమిటంటే రక్షణ. చెప్పండి, ఏంటది? రక్షణ. ఈ రక్షణని కొనసాగించుకోకుండా అపవాదైన సాతానుడు దాని మధ్యలో ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి వారు ఉపయోగించే ఆయుధాలు ఏమిటనగా నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలు. ఇవి ఎప్పుడైతే మన ముందు వాడు ప్రయోగం చేస్తాడో, ఈ దాడుల చేత వాడు మన మీదకి దాడి చేస్తాడు. ఈ ఆయుధాల చేత, ఈ కళ్ళ ముందు కనబడినటువంటి ఆశలు, ఈ ఎండమావులు, ఈ గతించిపోయి మాయమైపోయి ఈ మన మీద దాడి చేసినప్పుడు మనం ఏమైపోతున్నామంటే, ఆత్మ సంబంధమైన రక్షణ కొనసాగించుకోవడం, మనం ఆత్మీయ జీవితాన్ని మధ్యలో మనం పోగొట్టుకుంటున్నాము. కొంతమందికి ఆత్మ సంబంధమైన ఆయుధంగా, లేదా ఆత్మ సంబంధమైన స్వాచ్ఛంగా ప్రార్థనా జీవితం పొందుకుండొచ్చు బహుశా.
కొంతమంది విశ్వాస జీవితాన్ని పొందుకుని ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఏంటంటే ఆత్మ సంబంధమైన స్వాచ్యాలు. కొంతమంది పరిచయం చేసే ఒక తలాంతులు కలిగి ఉండొచ్చు. ఈ అపోదైన సాతానుడు ఏం చేస్తాడంటే వాటి నుండి మనల్ని బయటికి పడవేయాలని, వాటి నుండి తొలగించి ఒక శరీర సంబంధమైన మార్గం నడిపించాలని కూడా ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు కూడా దుష్టుడైన సాతానుడు, అపవాది. ఈ లోకంలో కొంతమంది ఏది సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ వారికి దేవుడిచ్చిన స్వాచ్యాన్ని వారు అంతం వరకు కాపాడుకోగలిగారు, మరణం వరకు కాపాడుకోగలిగారు. అందులో జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి పేరే నాబోతు. దేవుడికి స్తోత్రం. తన స్వాచ్యాన్ని నిలబెట్టుకున్నాడు, కాపాడుకోగలిగాడు. తన ప్రాణమైన విడిచిపెట్టాడు తప్ప తన స్వాచ్యాన్ని విడిచిపెట్టలేదు. ఒక రోజున ఇద్దరు వ్యక్తులు వచ్చారు నాబోతుని చంపడానికి. తన ముఖం మీద, తన శరీరం మీద రాళ్ళదాడి చేస్తున్నారు. నాబోతుని చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పుడు కూడా నాబోతు చివరి మాట, నాబోతు నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు, ఇప్పటికైనా నీ ద్రాక్షతోటి రాజుగారికి ఇస్తావా లేదా అని అంటే నాబోతు మాట్లాడే మాట నోటంట, నా ప్రాణాన్నైనా పోగొట్టుకుంటానేమో నా స్వాచ్యాన్ని పట్టుకునే రాజుగారికి ఇవ్వను. ఎందుకంత నాబోతుకి, ఇశ్రాయేలు నాబోతుకి ఎందుకంత పట్టుదల? ఈనాడు అది నాబోతు యొక్క సొంత స్వజ్ఞానమా, లేదా నాబోతు ఒక దైవికమైన ఆత్మ నడిపించబడుతున్నాడా? మన చిత్తమే మనం చేసే ప్రార్థనలో, అయ్యా నీ పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి ఎందుకు కూడా నెరవేరుడుగా. భూమి మీద నా కుటుంబంలో, నా జీవితంలో నీ చిత్తం నెరవేరాలి కానీ సాతాను యొక్క చిత్తం, నా సొంత చిత్తం ఏమాత్రం కూడా నెరవేరకూడదు. మరి ఇప్పుడు నాబోతు కుటుంబంలో, నాబోతు జీవితంలో నాబోతు ప్రాణం పోయింది. ఎవరి చిత్తం నెరవేరింది? నాబోతు ఇవ్వదని పట్టుదలగా కూర్చున్నాడు. నాబోతు చిత్తం నెరవేరిందా? లేదా రాజు నాకు ఖచ్చితంగా అది కావాలి అని రాజుగారి యొక్క భార్య తీర్మానం చేసుకుంది. యెజబెలు యొక్క సొంత చిత్తం నెరవేరిందా? అది చూస్తే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గమనించండి, ఇటు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆత్మ సంబంధులు చనిపోతున్నాడు, శరీర సంబంధులు కూడా చనిపోతున్నాడు. కానీ మధ్యలో స్వాచ్యాన్ని కాపాడుకుని చనిపోతున్నావా, స్వాచ్యాన్ని పోగొట్టుకుని అమ్మి వేసుకుని చనిపోతున్నావా? యోధా ఉన్నాడు మనకి. తను ఏదైతే సంపాదించుకోవాలనుకున్నాడో అది సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు ఇస్కరియోతు యోధా. యోధా, నువ్వు వెండి నాణాలు సంపాదించుకున్నావు, నీ బ్రతుకు, నీ జీవితానికి తృప్తి ఏమైనా మిగిలిందా? నువ్వు సంపాదించుకున్నది ఏంటి? నువ్వు పోగొట్టుకున్నది ఏంటి? నేను పోగొట్టుకున్నది యేసయ్యతో, మెస్సయ్యతో సహవాసాన్ని పోగొట్టుకున్నాను. సంపాదించుకున్నది భూలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకున్నాను. ఏంటి నీకు ప్రయోజనం? ఇదే ప్రశ్న తీసుకొచ్చి నాబోతుడు అడిగి, నాబోతు ఏం సంపాదించుకున్నావయ్యా? నీ ప్రాణాన్ని పోగొట్టుకుని నీ భార్యకి, నీ కుమారుడికి, నీ కుటుంబానికి ఒక కన్నీరు మిగిల్చావు తప్ప నేమైనా మిగిల్చావా? ఒక స్వాచ్యమైన అంతకంటే శ్రేష్టమైనది ఇస్తానన్నారు కదా, వచ్చు కదా. గల కారణం ఏమిటి? ఎందుకు నాబోతు స్వాచ్యాన్ని ఇవ్వడానికి పడదు అన్నాడు? గల కారణం ఏమిటి? సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనం, 144వ పేజీ. ఇశ్రాయేలు స్వాచ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలులో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాచ్యమును హత్తుకొని ఉండవలెను. ఇశ్రాయేలు ప్రజలు కలిగినటువంటి స్వాచ్యం అంట, ఆస్తంట, పిత్రాజితం అంట ఒక్క గోత్రములో నుండి. ఇప్పుడు నాబోతు ఏం చేశాడు? నాబోతు ఇశ్రాయేలుగా పిలవబడుతున్నాడు. నాబోతు గోత్రంలో పిత్రాజితమైన స్వాస్థ్యము ఆహాబు రాజుగా పిలవబడిన గోత్రంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డా? గల కారణం ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారంగా, మోషేకు అనుగ్రహించిన ధర్మశాస్త్ర ప్రకారంగా కట్టడలకి, ఆజ్ఞలకి పోకూడదు అన్నాడు. నాబోతు ప్రాణమని తెగించాడు తప్ప ఆజ్ఞని మట్టుకు జవదాటలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన స్వాచ్యాన్ని నాబోతు గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాబోతు పట్టుకున్నది ఒక ఆస్తిని కాదు, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆజ్ఞాపించుకున్నాడు. నాబోతు ఈనాడు నీ బంధువర్గాన్ని పక్కన పెడితే నీ బంధువర్గానికి మొదటి ప్రాముఖ్యత ఇస్తావా? దేవునికి మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తావా? ఆత్మ సంబంధమైన విశ్వాసానికి మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తావా? లేదా ఈ లోక సంబంధమైన స్నేహితులకు మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తావా?
ఎవరికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు? దేవుడు అన్నాడు అందరితో సమాధానంగా ఉండమన్నాడు. చెప్పండి, దేవుడు అందరితో ఎలా ఉండమన్నాడు? సమాధానంగా ఉండమన్నాడు. సహవాసం మట్టుకు పరిశుద్ధులతో చేయమన్నాడు దేవుడు. చీకటికి వెలుగుకి పొద్దెక్కడ? మన సహవాసం ఎవరితోని? సహవాసం ఎవరితో? చీకటితోని, చీకటి సంబంధులతో, లోక సంబంధమైన వ్యక్తులతో మన సహవాసం. మనం చెప్తాము, అయ్యా దేవుడు అందరితో ఎలా ఉండమన్నాడు? సమాధానంగా ఉండమన్నాడు. అయ్యా సమాధానంగా మంచిగా ఉండమన్నాడు. దేవుడు సమాధానంగా ఉండమన్నాడు తప్ప సహవాసం చేయమని చెప్పాలి. ఎవరితో సహవాసం? పరిశుద్ధులతో సహవాసం. ఇప్పుడు నాబోతు ఎవరితో సహవాసం చేశాడు? చెప్పండి, ఎవరితో సహవాసం చేశాడు? దేవుడితో, దేవుడి మాటతో ఏం చేశాడు? సహవాసం చేశాడు. ఈనాడు మనం ఏమి పోగొట్టుకుంటున్నామో, ఏమి సంపాదించుకుంటున్నాం మనం? అపోదైన సాతానుడు ఏంటంటే మన ప్రార్థనే, మన విశ్వాసమే, మన పరిచర్యే, మన వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధంగా ఏ విధంగా మన సమర్పణ కలిగి మనం బ్రతుకుతున్నామో అపోదైన సాతానుడు ఆ స్వాచ్యాన్ని దొంగిలించాలని వాడు టార్గెట్ చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్తావా? నేను అంటున్నాను, ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కటి ఆత్మ సంబంధమైన స్వాచ్యాన్ని కలిగి ఉన్నవారు. ఉదాహరణకి తెలియజేస్తాను. హన్నా పెరినా ఇద్దరు ఉన్నారు. పెరినా అన్నా కంటే మొట్టమొదటి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. అలాంటిది పెరినా ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. హన్నాకేమో అసలు గర్భమే ఇంకా దాల్చింది. అయినప్పటికీ నాబోతు వలె ముఖం మార్చుకుని, ముఖం ముడుచుకుని వెళ్ళి గృహంలోనే ఉందా, పడుకుందా? మాకు తెలియాల్సిందే. అన్నా దేవాలయమునకు వెళ్ళిచు దేవుడికి అర్పణలు, ప్రార్థనలు మట్టుకు ఏనాడు కూడా మానలేదు అన్నా. దేవుడికి స్తోత్రం. అన్నా దగ్గర ఏమిటయ్యా ఉన్నది అంటే ఒక ప్రార్థనా జీవితం అనే స్వాచ్యము అన్న దగ్గర ఉన్నది. చెప్పండి, ఏ స్వాచ్యం ఉంది అన్న దగ్గర? ప్రార్థనా జీవితం అనే స్వాచ్యం ఉంది అన్న దగ్గర. అది ఎవరైనా దొంగిలించగలుగుతారా? అమ్మేసుకుంటే నువ్వు అమ్మేసుకోవాలి తప్ప. అమ్మేసుకుంటే నువ్వు అమ్మేసుకోవాలి. ఒక ఫంక్షన్, ఒక ఆదివారాన్ని స్నేహితులతో గడపడానికి ఒక ఆత్మ సంబంధమైన సహవాసాన్ని నివారించుకోవాలి. కానీ ఏనాడు కూడా అన్న అమ్ముకోనా తన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నది. అదే ప్రార్థన విశ్వాసంతో అదే స్వాచ్యాన్ని పట్టుకుని ఏటేటా దేవాలయానికి వెళుతూ వచ్చింది. ఆ ప్రార్థనే అన్నకి గొప్ప కార్యము చేయడానికి దోహదపడింది. పెరినాకి ఇద్దరు కుమారులు ఉన్నారు, కానీ హన్న వంటి రాజుని అభిషేకించే కుమారుడు పెనిన్న కనలేకపోయాడు. హన్న ఎలాంటి కుమారుని కన్నది? చెప్పండి, రాజుల్ని అభిషేకించే కుమారుని కన్నది. నేను అంటున్నాను, ఇంతటి భాగ్యము హన్నాకి రావడానికి గల కారణం ఏమిటి చెప్పండి? హన్న భర్త సహాయం చేశాడా? హన్న బంధుమిత్రులు సహాయం చేశాడా? అన్న ఆస్తిపాస్తులు సహాయం చేసినాయా? ఏంటి అనంటే అన్న ఏ ప్రార్థన జీవితం అనే స్వాచ్యాన్ని కలిగి ఉందో ఆ స్వాచ్యాన్ని అన్న కుటుంబానికి, రాజులకి ఆశీర్వాదకరంగా సమయంలో ప్రవక్తని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈనాడు నీవు